ఆటోలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు కదండి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్ అంటాను నేనైతే. మరి అది చేయడం చాలా మంచిది కదా, మాకే కదా లారీ వాళ్ళకి కూడా గ్రీన్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్ అనేది. చాలా బెటర్ కదా మరి. ఇంకా ఇంకా కోరుకునేది ఏంటంటే, ఇంకా అప్పుడప్పుడు ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కడ పడితే అక్కడ గోతులు అడిపోతున్నాయి. ఆ గోతులు కూడా అన్నీ పూడితే ఇంకా బెటర్ కదా. అదే బాధపడుతున్నాం. ఇప్పుడు పాలకొల్లు భీమవరం రోడ్డు ఉంది, నరకం చూస్తున్నాం. బాగా పాడైపోయింది రోడ్డు. ఆ రోడ్డు కూడా బాగా చేస్తే, అలాగే రోడ్లు కొంచెం చేస్తే గుంతలు గుంతలు పడినా ఉన్నాయి, గుంతలు పూడ్చే సిస్టమ్ తీసుకురావాలా. అంతేగాని ఎప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకి వీళ్ళు కొన్ని వేల మంది పడిపోతున్నారు గోతుల్లో. అది అదొకటి మన గవర్నమెంట్ చూసుకుని మాకు సంక్షేమ బోర్డు ఏదో పెడతా అన్నారు, అది కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మమ్మల్ని 15,000 ఇచ్చి, కొంతమంది ఇక్కడ ఏంటంటే పుకార్లు వేశారు, 15,000 ఇస్తాడండి ఇవ్వడం, ఆడు 10,000 ఇచ్చారు ఆడే బెటర్, ఈడు 15,000 ఇస్తాడండి ఇవ్వడేంటి అన్నారు. అన్న తర్వాత వెంటనే ఈయన వేయడం మాకు అందరం అంతా బాగుందండి, సంతోషపడుతున్నాం. చాలా ఆటో వాళ్ళంతా సంతోషపడుతున్నాం. గతంలో జగన్ 10,000 వేశారు, కూటమి ప్రభుత్వంలో 15,000 ఇచ్చారు కదండి. సో దానిపై మీరు ఏమంటారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. 5,000 రూపాయలు పెంచారండి, 15,000 రూపాయలు వేశారు. బాగుంది. ఆటో డ్రైవర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా వేశారు. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడతాయి సార్? దేనికోదానికి ఉపయోగపడతాయండి. ఆటోపై గ్రీన్ టాక్సీ అది ట్యాక్స్ తగ్గించారు కదండి, రోడ్ ట్యాక్స్ అవి తగ్గించారండి. ఎలా ఫీల్ అవుతున్నారండి? బాగుంది, బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. సీఎం గారికి మామూలు బాగా వేస్తాడండి, ఇంకా ఏం చెప్తాడండి. బాగుందండి. ఆటో డ్రైవర్లు అందరూ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి 15,000కి. ఆటో డ్రైవర్ని బాగానే చూస్తారు, మాకు కేసులు ఏమి లేకుండా బాగుందండి, బాగానే చేస్తున్నారు. ఫ్రీ బస్ వల్ల ఏం చెప్పాలనుకున్నా, ఫ్రీ బస్ పెట్టారు కదా. నాకు చెప్ప క్వశ్చన్ నేను చెప్తాను, అప్పుడు నీ వాయిస్ రావాలి.